మినిస్టర్స్ని, హానరబుల్ చీఫ్ మినిస్టర్ని ఖచ్చితంగా ప్రశ్నించి తీరాలి. ఎందుకు అంటే మీరు అధికారికంగా చెప్పినటువంటి మేనిఫెస్టోలో చెప్పినటువంటి మాటలు ఆ రోజున మాకు తూచ్ కండిషన్ సప్లై అని జియోలాగా ఒక మాట మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? బ్లీచింగ్ పౌడర్ చల్లటానికి కూడా డబ్బులు లేవంట. మరి బ్లీచింగ్ పౌడర్ చల్లటానికి కూడా డబ్బులు లేకపోతే మరి మీరు ఎలా హామీలు ఇచ్చారు? మీ హామీలు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్తించలేదని మీరు ఎలా మాట్లాడారు? జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేని ఖజానాలో మీరు మరి సంవత్సరానికి 80,000 కోట్ల రూపాయలు మేము సంపద సృష్టిస్తామని ఎలా మాట్లాడారు? సృష్టించండి సంపద, కంపెనీలు తీసుకురండి. విజనరీ లీడర్ కాబట్టి మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి విభజిత ఆంధ్రప్రదేశ్కి, విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి ఈరోజు మరలా 164 సీట్లతోటి ముఖ్యమంత్రి అయ్యి మీరు తూచి మా దగ్గర డబ్బులు లేవు అంటే ఎట్లా కుదురుతుంది? ఇంకా మహిళలకు ఉచిత రవాణా బస్సు పథకం ఇంకా ప్రవేశపెట్టల. సిలిండర్లు ఇంకా 3 సిలిండర్లు ఇస్తామన్నారు, సిలిండర్లు ఇవ్వాల. ప్రతి మహిళకి 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామన్నారు, ఆ డబ్బులు ఇవ్వటంలా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్. మళ్ళీ ఈ మధ్యకాలంలో కొత్త పదం మొదలుపెట్టారు, తల్లికి వందనం పేరుతోటి ఒక్క తల్లికి ఒక్క బిడ్డకే ఇస్తారు అంట. ఎంతమంది బిడ్డలు చదివించుకున్నా తర్వాత ప్రజల నుంచి మళ్ళీ వ్యతిరేకత రాగానే తూచి మళ్ళీ మేము జీవన్ వెనక్కి తీసుకుంటాం అంటే మాట్లాడేది హామీలు ఇచ్చే సందర్భంలో మీకు రాష్ట్ర ఖజానా గురించి మీరే కదా కేంద్ర ప్రభుత్వం దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసింది, సంవత్సరానికి ఇంత ఇంట్రెస్ట్ కట్టాలి, సో రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని మీరే కదా రోజు గగ్గోలు పెట్టారు మీ మీడియా ద్వారా. మేము కూడా గగ్గోలు పెట్టాంగా. మేము కూడా ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి డబ్బు అప్పు తెచ్చుకుంటుంది, అది తెచ్చుకుంటుంది, ఇది తెచ్చుకుంటుంది అని రోజు గగ్గోలు పెట్టాం కదా మనం అప్పుడు మీకు ఆర్థిక పరిస్థితి గురించి తెలియలేదా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి అవగాహన లేదా? మరి ఇవన్నీ తెలిసి ఎలా మీరు ప్రామిస్ చేశారు? ఇవన్నీ ఎలా చేసి మీరు ఏ విధంగా హామీలు ఇచ్చారు ప్రజలకి? సో ఇవన్నీ తెలిసి మీరు హామీలు ఇచ్చినప్పుడు హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కావచ్చు, హానరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ కావచ్చు, హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కావచ్చు, మీరందరూ ఇచ్చినటువంటి హామీలు కూటమి ప్రభుత్వం తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున ఇచ్చినటువంటి హామీలు అమలు పరచకపోతే ప్రశ్నిస్తాం. ఒక మంత్రి, రాష్ట్రానికి మంత్రి, 5.5 కోట్ల మందికి మంత్రిని అని మర్చిపోయి విచక్షణ లేకుండా మాట్లాడే మంత్రి ఒకవైపు. నేను మీకు ఈ సందర్భంగా ఒక వీడియో చూపిస్తా. ఇది ఖచ్చితంగా చూపించి తీరాలి. సిక్స్ మంత్స్ ఇదే పని మీద ఉంటాం. మా కార్యకర్తమే కాపాడుకోవాలి కదా, మా కార్యకర్తమే భరోసా ఇవ్వాలి కదా. కార్యకర్త ప్రజల గురించి ఒక 6 months లో మాత్రం సెటిల్ చేస్తాం. ఏంది సార్ తలలు పగలు కొట్టించుకున్న కార్యకర్త ఉన్నాడు సార్, చచ్చిపోయాడు సార్. నిజంగా మొన్న అక్కడ అక్కడ కడప జిల్లాలో అక్కడ రాయలసీమలో పీక కోసేశారు. జై జగన్ అన్నందుకు, జై చంద్రబాబు అన్నందుకు, జై తెలుగుదేశం అన్నందుకు పీక కోసేశారు. అలాంటి వాళ్ళందరికీ మేము సమాధానం చెప్పుకోకపోతే ఎలాగా? ఎస్, న్యాయ వ్యవస్థల పోరాటం, న్యాయ వ్యవస్థ ద్వారా మేము ఎలాగో చేస్తాం. నెక్స్ట్ పోరాటం కూడా మా ఇండివిజువల్ పోరాటం కూడా మేము. ఒక హోమ్ మినిస్టర్ అధికారంలోకి రాకముందు మాట్లాడిన మాట ఇది. 6 నెలల వరకు మొత్తం సెటిల్ చేస్తారంట. సెటిల్ అంటే ఏంటి అర్థం? చంపేస్తారా? ఇప్పుడు జరుగుతుంది అదే. ఎవరైనా కార్యకర్త మనిషే కదా. వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా మనిషే, తెలుగుదేశం వాళ్ళైనా మనుషులే. ఆ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడి జరిగినప్పుడు మనం ఖండించాం, మనం బాధితుల పట్ల నిలబడ్డాం, అది కూడా తప్పే. అట్ ది సేమ్ టైం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తున్నది కూడా తప్పే. నాకు తెలిసి 40 రోజుల్లో కొన్ని 10 మారణ హోమాలు ఆడపిల్లల మీద జరిగినాయి. కొన్ని 10 మారణ హోమాలు. ఇక ఇది ఈ విధమైనటువంటి మారణ హోమం ఎంత దూరం వెళ్తుందో తెలియదు. నేనేమంటానంటే కూటమి ప్రభుత్వానికి మీరు హెచ్చరిక అనుకోండి, లేకపోతే విజ్ఞప్తి అనుకోండి, అసలు మీరు 2024లో ఎలక్షన్స్లో చెప్పినవి ఏంటి, ఇప్పుడు చేస్తున్నది ఏంటి? 26 SC ST పథకాలు రద్దయినాయి, వాటన్నిటిని పునరుద్ధ
పోయి సామాన్యుడు బతకటానికి ఇబ్బంది అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కార్యాలయాలను పడగొట్టడం, ఆ కార్యకర్తలని రోడ్డు మీదకి తీసుకొచ్చి చంపేయటం, వాళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేయటం, మేము 6 నెలల్లో మొత్తాన్ని లేపేస్తామని చెప్పటం, నిన్న పొంగనూరులో జరిగినటువంటి మారణహోమం మామూలు మారణహోమం అది. ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ఎస్పీలు డిఎస్పీలు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వంలో కళ్ళు మూసుకొని కూర్చుని చూస్తున్నారు. అప్పుడెప్పుడో 2020లో జరిగినటువంటి రఘురామకృష్ణరాజు మీద జరిగినటువంటి సంఘటనలో నిన్న ఎఫ్ఐఆర్ కట్టారు. అంటే అర్థం ఏంటి? ఏ ప్రభుత్వం అధికారంలో అంటే సామాన్యుడికి ఏ విధమైన ఇంప్రెషన్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు? నిజంగా ఇది ఒక ముఖ్యమంత్రి, ఒక డీజీపీ, ఇంకొక వ్యక్తి దగ్గర ఉండి కొట్టించిన మాట వాస్తవమే అయితే అప్పుడు పోలీస్ అధికారి ఎందుకు కట్టలేదు కేసు? 3.5 సంవత్సరాల తర్వాత, 4.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పోలీస్ అధికారి ఎందుకు కట్టాడు? అంటే సామాన్యుడికి ఏ విధమైన ఇంప్రెషన్ వెళ్తుంది? ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వం ఎఫ్ఐఆర్లు కట్టుకోవచ్చు, ఇక దీంట్లో పోలీసుల పాత్ర ఏమి లేదు, విచారణ అనేది లేదు, ఎవడికి బలం ఉంటే వాడు ఎఫ్ఐఆర్లు కట్టేసుకోవచ్చు అనేటువంటి ఒక ఇంప్రెషన్ సాధారణమైన వ్యక్తికి ఇస్తే రేపొద్దున సాధారణమైన వ్యక్తి పోలీస్ వ్యవస్థ మీద ఏ విధంగా నమ్మకం పెట్టుకుంటాడు? ఇది ఇన్స్టిట్యూషన్ క్రెడిబిలిటీకి వచ్చినటువంటి సమస్య తప్ప ఇది ప్రభుత్వాల సమస్య కాదు. ఒక్కసారి సామాన్యులుగా ఉన్నటువంటి మనం గుండె లోతులోకి వెళ్ళి ఆలోచించండి. నన్ను ఎవరైనా ఒక మాట అంటే నేను వెళ్ళి పోలీస్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ ఇస్తే పోలీస్ ఆఫీసర్ నిజాయితీగా నియమబద్ధంగా నా ఎఫ్ఐఆర్ కడతాడు అన్న ఆలోచన నమ్మకం నాకు లేనప్పుడు నేను పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తాను? పోలీస్ స్టేషన్కి నిజాయితీగా నిర్భయంగా వెళ్ళేవాళ్ళు ఎంతమంది? ఈ విధంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అంటే రాజకీయ నాయకుడు ఉండాలి, తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళాలి అంటే రాజకీయ నాయకుడు ఉండాలి, ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళాలంటే రాజకీయ నాయకుడికి ఉండాలి, లేకపోతే ఇంకొక చోటుకు వెళ్ళాలంటే రాజకీయ నాయకుడు అండదండలు ఉండాలి, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను కొట్టాడని కేసు పెట్టాలంటే ఎమ్మెల్యే గారు రికమెండేషన్ లెటర్ ఉండాలి, లేకపోతే నా బిడ్డకు అంగన్వాడీ టీచర్ పోస్ట్ రావాలంటే ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు రావాలి అనుకుంటే ఇంకా వై ది బ్లడీ సిస్టమ్స్? ఇంక దేనికి సిస్టమ్స్ దేనికి అంటున్నాను.